సో వాట్సాప్ గైస్ కెస్తే ఎలా ఉన్నారు? హోప్ ఎవరెన్స్ డూయింగ్ గ్రేట్. సో మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో మ్యాటర్ ఏంటంటే ఈరోజు ఛాలెంజ్ వ్లాగ్ కానీ మన వ్లాగ్స్ కానీ అట్లా ఏముండదు. ఇది జస్ట్ సండే, ఇది ఒక కుకింగ్ వీడియో. అండ్ మా మమ్మీ వాళ్ళు బయటికి వెళ్ళిళ్ళు. సో ఈరోజు చికెన్ నేనే కుక్ చేయబోతున్నా. సో సింపుల్గా చెప్పాలంటే బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మనం చూసి తెలుసుకుందాం. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. సో కర్రీకి అయితే మనం ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. చికెన్ ఎట్లా మ్యారినేట్ చేసుకొని చూసుకుందాం. ఇది మనం బయట వేసుకుందాం తర్వాత. ఫస్ట్ వేసుకుందాం. అండ్ కొంచెం కారం వేసుకుందాం. త్రీ స్పూన్స్. అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది మా మమ్మీ ఈ డబ్బులో స్టోర్ చేసి పెడతాను. అంటే ముందే అప్పటికప్పుడు ఫ్రెష్ కాకుండా అంటే మొత్తం బల్క్లో తీసుకొని మిక్స్ చేసుకొని ఇట్లా స్టోర్ చేసుకుంటే బాగుంది. చాలు. అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇది ఒక 1 స్పూన్ యాడ్ చేసుకున్నాం. మిగతా మనం కర్రీలో యాడ్ చేసుకున్నాం. చలో చాలు. Few moments later. అండ్ కొంచెం కర్డ్. దీన్ని అంటే మంచిగా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్లో పక్కన పెట్టేసుకొని తర్వాత ఆనియన్స్ ఇట్లా మనం కట్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇక దీన్ని అయితే నేను ఒక 15 to 20 minutes ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా. ఈ గ్యాప్లో మనం ఆనియన్స్, టమాటో, కొత్తిమీర ఇట్లన్నీ కట్ చేసుకుని కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం. సో ఫస్ట్ మనం ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటాం కదా. Few moments later. సో మనం ఆనియన్ కట్ చేసుకొని పుదీనా కట్ చేసుకున్నాం. చలో కర్రీ ప్రిపేర్ చేద్దాం. చలో చలో ఫస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాం. క్వాంటిటీ ఆఫ్ కర్రీ కొంచెం ఎక్కువ ఉన్నది కాబట్టి నేను కొంచెం ఎక్కువ ఆయిల్ పోసుకుంటున్నా. చలో ఆయిల్ హీట్ అయిపోయింది. ఫస్ట్ అయితే మనం ఆనియన్ వేసుకుందాం. అండ్ సెకండ్ ఐటమ్ కొంచెం గరం మసాలా వేసుకుందాం. సెకండ్ ఐటమ్ కొంచెం గరం మసాలా వేసుకుందాం. Right.
సో పుదీనా కూడా మనం సెకండ్ టైం యాడ్ చేసుకుందాం ఇందులోనే. పుదీనా ఫస్ట్ వేసుకునే కొంచెం బాగుంటుంది కర్రీ. యాక్చువల్లీ మా ఇంట్లో చికెన్ ఏమైనా అంటే బిర్యానీ కానీ చికెన్ పులావ్ కానీ చికెన్ కర్రీ కానీ ఇట్లా సండేస్ వస్తాయి. చెప్పదాం అనుకుంటున్నా. లైఫ్ మొత్తం క్లారిటీ వచ్చేసిందిరా. నేను చెఫ్ అవుతారా? సేమ్ ఇలాంటి రెస్టారెంట్ ఓపెన్ చేస్తా, కానీ బీచ్ మీద. యూట్యూబ్లో కుకింగ్ వీడియో తీసి పెడదాం అనుకుంటున్నా. కుకింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. చేసి నువ్వే చూసుకుంటా. పెట్టి నీ వీడియోస్ నువ్వే చూసుకుంటావా? సో మనం అప్పుడు వేసుకున్న సాల్ట్ కొంచెం సరిపోదు కాబట్టి కర్రీకి ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే అది మొత్తం కొంచెం మంచిగా అంటే వాటర్ అనేది కొంచెం మంచిగా అయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకున్నాం. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం. సో ఆనియన్స్ కూడా మంచిగా కుక్ అయిపోయినాయి కాబట్టి ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకొచ్చుకొని కిల్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇందులో వేసుకున్నాం. సో చికెన్ అయితే తీసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మంచిగా ఒకసారి మిక్స్ చేద్దాం. అది కొంచెం వాటర్ అనేది మొత్తం పోయిన తర్వాత కొంచెం కారం కొత్తిమీర కొంచెం ఏమన్నా చూసి కర్రీ కండిషన్ చూసి మనం ఇంకా వాటర్ యాడ్ చేద్దాం వద్దని చూసుకుందాం. సో నేనైతే మూత పెట్టేసి ఒక 10 to 15 minutes అయింది. అది బాయిల్ అవుతుంది అంటే కుక్ అవుతుంది. ఒకసారి మూత తీసి ఎట్టుందో చూద్దాం. సో చికెన్ అయితే ఇట్లా కుక్ అయిపోయింది. మనం ఇందులో కొన్ని టమాటోస్ యాడ్ చేసుకుందాం. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. అంటే టమాటా యాడ్ చేసాం కాబట్టి కొంచెం కర్రీ స్వీట్గా ఉంటుంది. అందుకే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అది ఇది విస్మై ఫుడ్ కాదు, ఇది బ్లాగ్, ఇది చిన్నది అంతే.
ఇంకొక 5 minutes. సో మనం వేసుకున్న టమాటా అయితే ప్రాపర్గా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన కర్రీ అనేది కంప్లీట్ అవుతుంది. స్పూన్ కారం యాడ్ చేసుకుంటే కొంచెం గరం మసాలా, అండ్ కొంచెం కొత్తిమీర అంటే కొంచెం వాష్ చేసి వేసుకుంటాను. చలో ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసిన కర్రీ అయితే ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. ప్రిపేర్ చేసిన కర్రీ టేస్ట్ అయితే ఒకసారి చేసి చూద్దాం. కొంచెం చికెన్ తీసుకొని, ఒక ఆనియన్ తీసుకొని, కొంచెం ఆనియన్ తీసుకొని, అవును మస్ట్ అంటే అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలామంది మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. లాస్ట్ టైం ఒకటి తిరుపతి బ్లాగ్ ఉండే, అండ్ నెక్స్ట్ వీడియో చూసాను నేను కొంచెం సబ్స్క్రైబ్ ఏదో చేసుకోండి. కొత్త